హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక నేర చరిత్రను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో శాంతి భద్రతల పరిస్థితిని, నేరాల నియంత్రణ, నూతన సంవత్సర వేడుకల వేళ చేపట్టబోయే భద్రత చర్యల గురించి ఆయన సవిరంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ విమర్శల నేపథ్యంలో నగర ప్రతిష్టను కాపాడేలా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం చాలా విశేషమన్నారు. నగరంలో మొత్తం నేరాల సంఖ్య సుమారు 15% మేర తగ్గిందని, హత్య కేసులు 69కి తగ్గాయని, అలాగే అత్యాచార కేసులు 405, కిడ్నాప్ కేసులు 116 గతంతో పోలిస్తే తక్కువగా నమోదయ్యాయని కూడా చెప్పడం జరిగింది. భూమి ఆస్తికి సంబంధించిన గొడవల కేసులు ఏకంగా 64% తగ్గుముఖం పట్టాయని, సాంకేతికతను వాడుకొని చేసే నేరాలు 8% తగ్గాయని, ఇది పోలీసుల అవగాహన కార్యక్రమాల ఫలితంగా భావించాలని కూడా చెప్పడం జరిగింది. కొన్ని విభాగాల్లో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తుందని, మహిళలపై నేరాలు 6%, చిన్నపిల్లలపై దాడులు, పోక్సో కేసులు 27% పెరిగాయని కూడా చెప్పుకొచ్చారు. వీటిని అరికట్టడానికి పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్నట్టు కూడా సిపి సజ్జనార్ చెప్పడం